మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాచిన హస్తం పార్టీ హైదరాబాద్ పై దృష్టి పెట్టిందా? రాజధానిలో అద్భుతాలు చేసేందుకు సీఎం వ్యూహాలు రచించారా? గ్రేటర్ పై పట్టుకు రేవంత్ ఏం చేయబోతున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ తో కాంగ్రెస్ జోష్లో ఉంది. పురపాలక ఎన్నికల్లో పక్కా వ్యూహంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన సీఎం రేవంత్ టీం హైదరాబాద్ లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రాజధాని నగరంపై హస్తం జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటినా హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ కు నాయకత్వ లేమితో పాటు క్యాడర్ సైతం అంతంత మాత్రమే. దీంతో హస్తం నేతలు ఎంత ప్రయత్నం చేసినా దాదాపు అన్ని మున్సిపాలిటీలను గులాబీ పార్టీనే ఎగరేసుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. గ్రేటర్లోని 23 స్థానాలే కాకుండా చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్, పటాన్చెరు వంటి శివారు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీకి నిరాశ ఎదురైంది. కానీ రేవంత్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని ప్రాంతంలో పట్టు సాధించాలని కసరత్తులు చేశారు. ముఖ్యంగా పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అలాగే పాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించారు. స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. 3 కార్పొరేషన్ల పరిధిలోనూ అధికారులతో సీఎం రేవంత్ ఇటీవల సమావేశమయ్యారు. అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలో అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడంతో త్వరలోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుందని అధికారులకు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని, సమస్యలుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్, ట్రాఫిక్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలని రేవంత్ సూచించారు. ఇక హైదరాబాద్ లో నాయకత్వలేమి కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ కాల పరిమితి ముగిసినా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని హస్తం నేతలకు దిశానిర్దేశం చేశారు. 2 నెలల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకొని ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ కసరత్తులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలే లేని రాజధాని నగరంలో సీఎం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి మరి.